ఆ సుష్మా చూడండి ఎంత రూడ్ గా మాట్లాడుతుంది. అదే ఆ కళ్యాణి అయితే ఎంత స్వీట్ గా మాట్లాడుతుందో. తనతో అయితే అన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. జాను, మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇక్కడున్న 2 మామిడి పండ్లలో ఏది స్వీట్ ఎక్కువగా ఉంటుందో కరెక్ట్ గా చెప్పాలి. 1000 రూపాయల పందెం, ఓకేనా? చూస్తే ఎలా తెలుస్తుంది? తింటేనే కదా స్వీట్ గా ఉందో లేదో తెలిసేది. కరెక్ట్ గా చెప్పావు. కటువుగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, స్వీట్ గా మాట్లాడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. సిచ్యువేషన్ బట్టే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది జాను. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనే ప్రొవర్బ్ నీకు గుర్తుంది కదా? అవును, నిజమేనండి. ఎవరిని కూడా అతిగా నమ్మి పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ జాను. అలా చేస్తే మన వీక్నెస్ లన్నీ తెలుసుకుని తిరిగి మనల్ని దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది. లిమిట్ ని మెయింటైన్ చేయడం అందరికీ మంచిది. నేను చెప్పింది కరెక్టే కదా? నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరిని అతిగా నమ్మకుండా విచక్షణతో మన లిమిట్ లో మనం ఉండడం ఉత్తమం.